షారోన్ గాస్పల్ చర్చ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. స్క్రిప్చర్ స్పాట్లైట్ కార్యక్రమంలో క్వశ్చన్ ఆన్సర్ ఇది రెండో కార్యక్రమము. ఇందులో మనం ఒక వాక్యాన్ని అన్నగారిని అడిగి దీని మీద మనకున్న డౌట్స్ కూడా మన అన్నగారిని అడిగి తెలుసుకుందాం. అన్న ప్రైజ్లో వందనాలు. డైరెక్ట్గా మీకు ఈ వాక్యం నేను చదివి వినిపిస్తానా? ఓకే. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దాన్ని నాక్రమించుకొనుచున్నారు. ఈ వాక్యము ఎవరితో మాట్లాడుతున్నారు? దీని సందర్భం ఏంటి ఒకసారి తెలియజెప్పండి. రైట్. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ సందర్భము అనేటువంటిది మనం జాగ్రత్తగా చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి బాప్తిసం ఇచ్చు యోహాను శిష్యులు వస్తారు. 2వ వచనం నుంచి మనం 6వ వచనం వరకు ఈ సంఘటన మనం చూస్తే వాళ్ళు వచ్చి ఏమంటారంటే, క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, అప్పటికే ఆయన బాప్తిసం ఇచ్చు యోహాను గారి చెరసాలలో వేయబడ్డాడు. రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయన అడుగుటకు తన శిష్యులను పంపెను. ఆ శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఇదే ప్రశ్న అడుగుతారు, రాబోవు వాడవు నీవేనా అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ సమాధానం చెప్తారంటే, మీరు వెళ్ళి మీరు విన్న వాటిని కన్న వాటిని యోహాను గారికి చెప్పండి. ఓకే. సువార్త ప్రకటించబడుతుంది, కుష్ఠవ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడుతున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, కుంటి వారు నడుస్తున్నారు. మెస్సయ్య వచ్చినప్పుడు ఎటువంటి అద్భుతాలు చేస్తాడో అదే రకమైన అద్భుతాలు నేను కూడా చేస్తున్నాను, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అని చెప్పేసి వాళ్ళకి బాప్తిసం ఇచ్చు యోహాను గారి శిష్యులకు ఆన్సర్ చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి జనసమూహాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాటలు మాట్లాడుతూ యోహాను గురించి కొన్ని మంచి మాటలు చెప్తాడు. ఎవరి కొరకు మీరు అరణ్యంలోనికి వెళ్ళారు, ఏం చూసడానికి వెళ్ళారు అని చెప్పేసి మాట్లాడుతూ కిందకు వచ్చి ఉంటాడంటే, ఇది 11వ వచనంలో ఈ మాట చెప్తారు. 12వ వచనంలో బాప్తిస్మం ఇచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. మాట్లాడుతున్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి చెప్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి జన సమూహానికి బోధిస్తూ ఈ యొక్క మాటలు చెప్తున్నట్లుగా మనకి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్నది. రెండో క్వశ్చన్ ఉన్నది ఇంట్లో. ఓకే. యోహాను దినములు మొదలుకొని అంటే అర్థం ఏంటి? రైట్. యోహాను దినములు అంటే మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కంటే కొద్ది ముందు వచ్చిన ప్రవక్త నచ్చా? అవును. యోహాను దినములు మొదలుకొని అంటే అంతకుముందు ఉన్న ప్రవక్తలు కాదా? ఇక్కడ అంశం ఏంటంటే యోహాను దినములు మొదలుకొని ఏం జరుగుతుంది, ఇది ప్రాముఖ్యం. అంటిల్ అప్పటి నుంచి, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, లేదు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి, అప్పటి నుండి అనేటువంటిది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది. ఎప్పటి నుండి? యోహాను దినములు మొదలుకొని. అంటే ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యోహాను దినములకు ముందు ఒక బోధ, యోహాను దినముల తర్వాత ఇంకొక బోధ ప్రారంభమైంది. ఇక్కడ జాగ్రత్తగా ఇది మనం గమనించాలి. మనకి ఇదే మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 12వ వచనం తర్వాత వెంటనే 13వ వచనంలో ఏం చెప్తారంటే, యోహాను కాలము వరకు ప్రవక్తలు అందరూ ప్రవచించుచు వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. జాగ్రత్త. యోహాను కాలము వరకు, ఇప్పటి వరకు బాప్తిసం ఇచ్చే యోహాను కాలం వరకు పాత నిబంధన టీచింగ్ అంతా నడుస్తూ ఉన్నది.
ప్రవక్తలు, ధర్మశాస్త్రము, ఆ యొక్క బోధ అంతా నడుస్తున్నది. లూకా శుభవార్త 16వ అధ్యాయంలో ఒక చక్కటి మాట బైబిల్ రాయబడింది. 16 మనం చూస్తే లూకా శుభవార్త 16వ అధ్యాయము 16 వచ్చిన ఒక మాట నేను చదువుతాను. 16వ అధ్యాయము 16వ వచనం. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి, అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. యోహాను దగ్గర నుంచి యోహాను బాప్తిస్మ యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి వరకు ఆ బోధ నడిచింది. బాప్తిస్మ యోహాను గారు ఆ బోధ చేయలే. ఈయన సపరేట్ బోధ ప్రారంభించాడు. యోహాను ఏమని ప్రారంభించాడు? దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతూ ఉన్నది అని చెప్పేసి స్పష్టంగా మనకి బైబిల్ తెలియజేస్తుంది. మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో యోహాను గురించి మాట్లాడుతూ, యోహాను యొక్క పరిచర్య గురించి మాట్లాడుతూ, యోహాను యొక్క పరిచర్య ప్రారంభం గురించి మాట్లాడుతూ 3వ అధ్యాయము మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో యోహాను గారు చేసిన పరిచర్య గురించి రాయబడి ఉంటుంది. ఆయన గురించి 3:1 ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి ఏం చెప్తుంది? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయడని అరణ్యములో కేకలు వేయునొకని శబ్దము. ఈయన అంతకుముందు ఉన్నట్టు ఓల్డ్ టెస్టిమెంట్, ప్రవక్తలు, ధర్మశాస్త్రం ఇదేం బోధిస్తలేడు. ఈయన దగ్గర దాకా ఈ నడిచినాయి. ఈయన దగ్గర నుంచి బోధ ప్రారంభం, వేరే బోధ ప్రారంభమైంది. ఏం బోధ? పరలోక రాజ్యమును గుర్చిన బోధ ప్రారంభించాడు ఈయన. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, దేవుని రాజ్యం రాబోతున్నది, దేవుడు రాబోతూ ఉన్నాడు, దేవుని నమ్మండి అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన త్రోవను సరళము చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పరలోక రాజ్యం గురించినటువంటి స్వార్థమానం ప్రపంచానికి తీసుకుని వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా అది ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి సర్వలోకమును స్వార్థ ప్రకటించండి, దేవుని రాజ్యం గురించి బోధించండి, నేనేం చెప్పాను అవి బోధించండి. అంటే ఏంటిదంటే అప్పటి వరకు యోహాను కాలము మొదలుకొని, అంటే అక్కడ యోహాను ఎప్పుడైతే ప్రారంభించాడో అప్పటి నుండి పరలోక రాజ్య సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. సింపుల్ చెప్పాలంటే యోహానుకు ముందు, యోహానుకు తర్వాత. యోహానుకు ముందు పాత నిబంధన, యోహాను ప్రారంభం నుంచి కొత్త నిబంధన బోధ ప్రారంభించటం. ఇది ధర్మశాస్త్రం ఫస్ట్ హాఫ్ అనుకుంటే, కొత్త నిబంధన సెకండ్ హాఫ్. అప్పటి వరకు ప్రవక్తలు ధర్మశాస్త్రం బోధించుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి బోధ మారిపోయింది. పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి బోధ ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి బోధ ఎందుకు ప్రారంభమైందంటే ఆయన మిషనే అది. బాప్తిస్మ యోహాను మిషన్ అది. ఆయన త్రోవలను సరళము చేయుటకు, ప్రభు మార్గములను సిద్ధపరచుడు, ఆయన త్రోవలను సరళము చేయడి అని ముందుగా ఒక దూతను పంపాను, ఆయన ఈ మార్గంలో సరళం చేస్తాడని చెప్పేసి ఆయనకి ఇవ్వబడిన వాగ్దానం కనుక ఈయన వచ్చిన మిషనే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మార్గం సరళం చేయాలి. అందుకని ఈయన యొక్క పాతదంతా వదిలిపెట్టి పరలోక రాజ్యం గురించినటువంటి బోధన ప్రారంభించాడు. అది అప్పటి వరకు. అంటే ఓకేనా? దీంట్లో థర్డ్ క్వశ్చన్, ఓకే, బలత్కారముగా పట్టబడుతున్నదంటే బలత్కారంగా పట్టుకోవడానికి బలత్కారం అంటే ఇష్టం లేకపోయినా అని నేను అనుకుంటాను. ఓకే, బలత్కారం అంటే ఇప్పుడు ఇష్టం లేకపోయినా ఫలానా పని చేయండి అంటే బలత్కారంగా పని చేయించడం, బలత్కారంగా తీసుకోవడం, ఇటువంటి వాడు కదా ఇది. పరలోక రాజ్యం బలత్కారంగా పట్టబడుతుంది అంటే అసలు పరలోక రాజ్యము బలత్కారంగా స్వతంత్రించుకునే అంత బలవంతులు ఉంటారా? అసలు ఇప్పుడు మన పరలోక రాజ్యమును కూర్చున్నటువంటి ఒక చిన్న వివరణ చెప్పి ముందుకెళ్తాను. అసలు పరలోక రాజ్యంలో ఎవడు వెళ్ళగలుగుతాడు అని అంటే, ఎవరు దాని యొక్క కెపాసిటీ గురించి మనం చూస్తే, దాని యొక్క పరిశుద్ధత గురించి మనం చూస్తే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఒక మాట మనకి కనబడుతుంది. 15వ వచనంలో, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపట ఉంటాడు. పరలోక రాజ్యానికి వెలుపట. ఓకే, పరలోక రాజ్యాన్ని
బలాత్కారంగా పట్టుకోవడం అంటే అది ఏమన్నా చిన్న వస్తువుగా దొంగిలించుకుని పోవటానికి, అదే నా క్వశ్చన్. అది చిన్న వస్తువు కాదు. అదే విధంగా పరలోక రాజ్యంలో ఇట్లాంటి బలాత్కారులు వెలుపుటుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఇటువంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటి వాళ్ళు బలవంతంగా దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, దాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, వాళ్ళ గురించి ఏం రాయబడిందంటే, ప్రతి వాడు అబద్ధమును ప్రేమించి జరిగించు, ప్రతి వాడు వెలుపట ఉంటాడు, లోపట ఉండడు. అపవిత్రమైనది, నిషిద్ధమైనది జరిగించేవాడు ఎవడు లోపల ఉండడు. సో ఆ పరలోక రాజ్యం చిన్నది కాదు, అదొక మహిమ కలిగిన రాజ్యం. అవును, రైట్. ఈ పరలోక రాజ్యము చాలాసార్లు కొన్ని ఉపమానాలు చెప్పబడ్డాయి. ఒక్క ఉపమానం చెప్తా. మనకి మత్తయి సువార్త 13:47 ఆ వచనాలు మనం చదివితే వలను పోలి ఉన్నది అని ఉంటుంది. పరలోక రాజ్యము ఒకడు వివిధ రకములైన చేపలను పట్టడానికి వల వేసిన వాడిని పోలి ఉన్నదంటే, వల వేసిన తర్వాత పట్టినటువంటి చేపలన్నిటిని నువ్వు తీసుకొచ్చి మంచి వాటిని లోపల వేసుకొని చెడ్డ వాటిని బయట వేసేస్తే, చెడ్డదానికి పరలోక రాజ్యంలో ప్రవేశానికి ఆస్కారం లేదు. రైట్. ఇక్కడ బలాత్కారులు ఎవరు? బలాత్కారంగా పట్టుకోవటం అంటే ఏంటిది? అసలు బలాత్కారులు అంటే ఎవరు? నా క్వశ్చన్. పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుతుందంటే ఏంటిది? ఇది మనం ఆలోచన చేయాల్సినటువంటి మాట. పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుతుందంటే దీని ఆపోనెంట్స్ ఉన్నారు, పరలోక రాజ్యానికి వ్యతిరేకులు ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. ఎక్కువ శాతం పరలోక రాజ్యాన్ని ఆటంకపరుచినటువంటి వారు ఎవరు ఆ రోజుల్లో అంటే రిలీజియస్ లీడర్స్, మత సంబంధమైన నాయకులు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. మత సంబంధమైన నాయకులు. ఏంటిది మత సంబంధమైన నాయకులకి వచ్చిన నష్టం ఏంటిది? అప్పటి వరకు ధర్మశాస్త్రం అన్నది ప్రవక్తలు ఉన్నారు. యోహాను కాలం నుంచి అదంతా ఇదంతా ఉట్టిది తీసిపడేండి రా, పరలోక రాజ్యం గురించి మీరు పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించాలి, పరలోక రాజ్యం గురించిన బోధ ప్రారంభమైంది. ఒక్కసారిగా వీళ్ళు అరే మనకి ఏదో మన ఆధిపత్యం పోతుంది, మన యొక్క అధికారం పోతుంది. మీరు అదే మీకు ఒక మాట, యోహాను సువార్త 11వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 45వ వచనం నుంచి మనం చూస్తే, 11వ అధ్యాయము 45 నుంచి నేను కొన్ని మాటలు చదువుతాను జాగ్రత్తగా. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములను చూచిన యూదులలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పిరి. అప్పటికే యేసుక్రీస్తు ప్రభువారు లాజరుని మరణం నుంచి లేపి ఉంటాడు. లేపినప్పుడు వీళ్ళందరూ కొంతమంది యూదులు అది చూసి సంతోషించి కొంతమంది విశ్వాసం ఉంచారు, కొంతమంది పోయి పరిసయ్యులకి శాస్త్రులకి మొర పెట్టుకున్నారు. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, ఏం తప్పు చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు? చనిపోయినటువంటి వ్యక్తిని లేపాడు. మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము? ఈ మనుషుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగు చూచుచు ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పిరి. వీళ్ళ భయం అంతా ఏంటిది? యేసుక్రీస్తు ప్రభువు స్వస్థపరుచుకుంటూ పోతే అనేక మంది మారిపోతే మన మతంలో ఎవడున్నాడు? మన స్థలము ఏంటిది? వీళ్ళ స్థలము ఇశ్రాయేలు. మన స్థానాన్ని ఆక్రమించుకుంటారు రోమీలు. ఇప్పుడు రోమీలు ఇశ్రాయేల్ ఈ పరిశీలక శాస్త్రులకి అధికారం ఇచ్చారు, మీరు మీ మత ఆచారం ప్రకారం మీరు నడుచుకోండి అని. ఇప్పుడు ఈ మతమే, యూద మతమే దెబ్బతింటుంది. ఈయన వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన మొత్తాన్ని మార్చుకుంటూ పోతున్నాడు. మన కుర్చీలు పోతాయి కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి. మన స్థానాలకు దెబ్బ తగులుతుంది, మన ఐడెంటిటీ దెబ్బ తగులుతుంది, మన యొక్క ఉనికి దెబ్బ తగులుతుంది. కాబట్టి మనం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి
స్పష్టంగా వాళ్ళు ఒక గూడుపుటాన్ని చేస్తున్నట్లుగా మనం చూస్తాం. పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఈ జనరేషన్లో మనం చూస్తే అబద్ధ బోధకులు. అందుకని మత్తయి శుభవార్తలో ఒక భయంకరమైన మాట యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని గురించి ఒక మాట అంటాడు. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము. అంటే వీళ్ళు పరలోక రాజ్యాన్ని బలవంతంగా పట్టుకోవటం కాదు, ఆ మార్గాన్ని బలవంతంగా ఆపుతున్నారు. పరలోక రాజ్యము చేరే మార్గాన్ని మూస్తున్నారు. బలవంతంగా వీళ్ళు చేసిన పని ఏంటంటే 23వ అధ్యాయము 13వ వచనం నుంచి నేను చదువుతాను జాగ్రత్తగా. 13వ వచనం. మత్తయి శుభవార్త 23:13. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. అంటే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. ఈ రకమైనటువంటి భావజాలము, ఈ రకమైన ఆలోచన పరలోక రాజ్య వ్యాప్తి ఇదిగో ఈయన వదిలిపెడితే ఇప్పటికి కూడా అది నడుస్తుంది. క్రైస్తవులను ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం మార్చేస్తారు. కాబట్టి వాళ్ళని అడ్డుకోవాలి, పరలోక రాజ్య వ్యాప్తిని అడ్డుకోవాలి, బలవంతంగా దాన్ని మూయాలి, బలవంతంగా దాన్ని అణిచివేయాలి, బలవంతంగా దాన్ని చూడండి. పరలోక అయ్యో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నమాట, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మనుషుల ఎదుట మీరు పరలోక రాజ్య ద్వారాన్ని మూయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళు పరలోక రాజ్యమును బలాత్కారం, అంటే వీళ్ళు ఏంటంటే దేవుని రాజ్యము వ్యాప్తి చెందకుండా బలవంతంగా అడ్డుపడుతున్నారు. దాన్ని బలవంతంగా ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు మత బోధకులు, మతాన్ని ప్రచారం చేసే మతాధికారులు. మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. లూకా శుభవార్త 13:14 వచనంలో ఒక స్త్రీ స్వస్థపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సమాజ మందిరానికి వెళ్ళి ఒక స్త్రీని స్వస్థపరుస్తాడు. ఆమె 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యంతో బాధపడుతుంది. స్వస్థపరిచినప్పుడు 18 సంవత్సరాలు పెట్టి ఆమె బాల ఎంత రోగంతో ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సంతోషించారు. కానీ ప్రధాన యాజకులు కొంతమంది వస్తారు. వాళ్ళు వచ్చి 14వ వచనంలో యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలో వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమున రావద్దు. అంటే ఏంటిది, వీళ్ళకి అక్కడే ఉన్నారు, వాళ్ళు ధర్మశాస్త్రము దగ్గరే ఉన్నారు. కానీ వీళ్ళు పరలోక రాజ్యానికి ప్రతినిధులుగా చెప్పుకుంటున్నారు. రిలీజియస్ లీడర్స్, మత సంబంధమైన నాయకులు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్లయితే అప్పుడు వాళ్ళు దేవుని ప్రతినిధులు ఎవరు? వాళ్ళు అప్పుడు అదే దేవునికి ప్రతినిధులుగా చెప్పబడినటువంటి వాళ్ళు ఎవరు? ఈ రిలీజియస్ లీడర్స్, మత సంబంధమైన నాయకులే. కానీ వీళ్ళు అసలు రాజ్యాన్ని అడ్డుకోవడానికి పాత నిబంధనను పట్టుకొని, ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ప్రజలకు నిజమైనటువంటి దేవుని యొక్క రాజ్యము వాళ్ళు ప్రవేశించకుండా ద్వారం మూస్తూ ఇక్కడ ఏమైంది, స్వస్థపరిస్తే తప్పే ఉంది. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు అయ్యో వేషధారులారా అన్నాడు. వెంటనే కింద యేసుక్రీస్తు అయ్యో వేషధారులారా, మీలో ప్రతివాడు విశ్రాంతి తన ఎద్దునైనా గాడినైనా గాడి ఎద్దు నుండి విప్పి తోలు కొనిపోయి నీళ్లు పెట్టును కదా. ఈమె 18 ఏళ్ళు పెట్టి బాధపడుతుంటే ఈమె స్వస్థపరచడం తప్ప? అయినా తప్పే, నువ్వు మాత్రం ఆదివారం రావడం విశ్రాంతి దినాన్ని నువ్వు వచ్చి పని చేయడానికి వీల్లేదు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అందుకనే పరిసయ్యులు, శాస్త్రులు అపోస్తుల కార్యంలో కూడా శిష్యులకు ఏమని ఆజ్ఞాపిస్తారంటే 5వ అధ్యాయం 28వ వచనంలో యేసునామమున మీరు ఉచ్చరింపకూడదు. యేసునామమును మీరు ఉచ్చరింపకూడదు. మీరు ఏమన్నా యేసునామం పలకొద్దు. యేసునామం పలకపోతాడు, పరలోక రాజ్యం ఎట్టపోతాడు. పోడు. యేసునామం అంగీకరించకపోతే పరలోక రాజ్యం ఎట్టపోతాడు. పోడు.
పరలోక రాజ్యాన్ని మేము ప్రతినిధులము అని అడ్డుపడి బలాత్కారంగా దాన్ని అడ్డుకుంటున్నారు. పరలోక రాజ్య వ్యాప్తిని అడ్డుకుంటున్నారు. సో ఇది పరలోక రాజ్యమును బలాత్కారంగా పట్టబడుతున్నది అని అంటే అది కూడా ఇప్పటి వరకే. అక్కడ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు, యోహాను బాప్తిస్మిచ్చే యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా పరలోక రాజ్య వ్యాప్తిని ఎవడు అడ్డుకోలేడు. ఎందుకంటే అది మనుషులతోటి దేవునితోటి యుద్ధం చేయగలిగేవాడు ఎవడు లేడు. సో దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించబడుతూనే ఉంటది. అనేక మంది ఎన్నిక చేయబడిన అనేక మంది దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఆ తర్వాత రెండవది బలాత్కారంగా అడ్డుపడినటువంటి వాళ్ళు ఎవరు అంటే రిలీజియస్ లీడర్స్ తర్వాత పొలిటికల్ లీడర్స్. ప్రపంచంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రిస్టియానిటీకి చాలా మంది రాజకీయ నాయకులు వ్యతిరేకులుగా ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా మంది. ఆ రోజుల్లో హేరోదు తీసుకోండి, పిలాతు గారు తీసుకోండి, చాలా మంది దేవుని రాజ్య వ్యాప్తికి. ఆ తర్వాత దినాలలో అసలు క్రైస్తవ్యాన్ని చాలా మంది అణిచివేయాలని, పరలోక రాజ్యం వ్యాప్తిని అడ్డుకోవాలని ఇప్పటి వరకు ఎంతో మంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఎవరితోటి కాదు. వాడు కొద్ది రోజులు మాత్రమే వాడు ఆ పని చేయగలుగుతాడు. పరిశీలి శాస్త్రులు పరలోక రాజ్యాన్ని ఆపగలిగారా? స్వార్థ వ్యాప్తిని ఆపలేకపోయారు. వాళ్ళు కొంతకాలం చేశారు, కానీ అది ఎక్కువ కాలం జరగదు. దేవుని పని జరుగుతూనే ఉంటది. దీంట్లో ఒక చిన్న క్వశ్చన్ అన్న. ఓకే, బలత్కారంగా పట్టబడుతున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనిస్తున్నారు. ఈ పట్టబడుతున్నారు, ఈ ఆక్రమించుకున్నట్లు ఇద్దరు ఒకటేనా? రైట్, అంతే. పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, బలాత్కారముగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? మత సంబంధమైన నాయకులు. మీరు జాగ్రత్తగా దాన్ని స్పెసిఫిక్ గా మీరు గమనించినట్లయితే పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు అంటే ఆక్రమించుకుంటున్నారు అని అంటున్నాడు కదా. ఆక్రమించుకుంటున్నారు అని అంటే అర్థం ఏంటంటే ఆక్రమించుకొనుచున్నారు అంటే ఆల్రెడీ ఆక్రమించుకుంటున్నారు వీళ్ళు అన్నప్పుడు ఇక్కడ వేరియేషన్ వచ్చింది కదా అంటున్నా. ఆక్రమించుకుంటున్నారు అంటే ఇక్కడ మీకు దీని కాన్సెప్ట్ ఏంటంటే, మనం 12వ వచనం మీరు జాగ్రత్త, వాళ్ళు ఆక్రమించుకున్నారని ఆయన చెప్తున్నాడు కదా. నాయకత్వంలో ఎవరున్నారు అప్పుడు? ప్రతినిధులుగా ఎవరున్నారు? ఈ రిలీజియస్ ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏం ఆ రోజు నుంచి వాళ్ళ బోధ ఏంటిది? మేమే దేవుని రాజ్యానికి మిమ్మల్ని తీసుకెళ్తాం, దేవుని రాజ్యానికి తీసుకుపోయేటువంటి వారం మేమే. ఇక్కడ క్లాసెస్ అంతా ఎక్కడ వచ్చిందంటే యోహాను నుంచి బోధ డివైడ్ అయింది. యోహాను టైం నుంచి బోధ డివైడ్ అయింది. యోహాను గారు రావటము ఈ పాతదంతా ఇదంతా ఇది కాదు, ఇది దేవుని రాజ్య సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు. అప్పటి వరకు మేము పరలోక రాజ్యానికి ప్రతినిధులుగా ఉన్నాం అనుకునేటువంటి వాడు దాన్ని వదిలిపెట్టడానికి ఇష్టంగా లేడు. బలాత్కారంగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అర్థం కాల ఒకసారి మళ్ళీ చెప్పండి. అప్పటి వరకు పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులే పరలోక రాజ్యానికి ప్రతినిధులుగా ఉన్నారు. ప్రతినిధులుగా ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నారు. సమాజానికి అదే ఫోకస్ ఇచ్చారు. బాప్తిసం ఇచ్చిన యోహాన్ గారు వచ్చిన తర్వాత మొదలుకొని ఆయన దగ్గర నుంచి బోధ డిఫరెంట్ అయింది. ఎప్పుడైతే బోధ డిఫరెంట్ అయిందో అప్పటి వరకు అపోజిషన్ లేదు. పరిసయ్యులకి, శాస్త్రులకి, ప్రధాన యాజకులకి అపోజిషన్ లేదు. వాళ్ళు ఆడింది ఆట, పాడిందే పాట. బాప్తిసం ఇచ్చిన యోహాన్ గారు వచ్చి ఇది కాదు ఇది అని చెప్పేసి దారి చూపించాడు. దారి చూపించినప్పుడు వదిలిపెట్టడానికి బానిసలు ఫరో ఇశ్రాయేలు పంపించడానికి ఎందుకు ఇష్టపడలేదు? రాజరికము ఫ్రీగా బానిసగా ఉంటాడు. నా మాట ఏంటండి, ఇప్పుడు వీళ్ళందరూ వేరే దగ్గరకు పోతే నా మాట ఎవడు వింటాడు అని వాళ్ళు పరలోక రాజ్య ద్వారం. అందుకనే యేసుక్రీస్తు మీరు మనుషులు ఎదుటి పరలోక రాజ్య ద్వారాన్ని మూస్తున్నారు, పరలోక రాజ్యంలోకి రాకుండా అడ్డుపడుతున్నారు, బలాత్కారంగా పట్టుకుంటున్నారు, మీరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు పాత నిబంధన ప్రకారం మీరు బతుకుతూ ఈ పరలోక రాజ్యాన్ని ఇటు కూడా వచ్చేస్తున్నారు. ఇటు కూడా దీన్ని కూడా ఆక్రమించుకొని
మాలో కలుపుకోవాలని మీరు చూస్తున్నారు, ఆక్రమించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీతోటి కాదు. కానీ నా దృష్టిలో ఇది డిఫరెంట్ గా ఉన్న వ్యక్తులని నా ఒపీనియన్ అన్న. ఓకే, అంటే బలత్కారంగా పట్టబడుతున్నది అంటే మీరు చెప్పిన దాంతో నేను అగ్రి అవుతున్నా. అంటే వారు బలత్కారంగా దాన్ని తలుపులు మూసేస్తున్నారు, ఓకే, దాన్ని తలుపులు తెరుచుకోకుండా ఎదుటి వాళ్ళు దీంట్లోకి రాకుండా దీన్ని ఆపేస్తున్నారు. ఓకే, కానీ బలత్కారులు దానిని ఆక్రమించుకొనిస్తున్నారు. అంటే ఈ బలత్కారులు ఎవరంటే నా ఐడియాలజీ ప్రకారం నేను ఊహించిన దాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు గారిని తీసుకోండి. నన్ను చంపితే క్రీస్తు కొరకే నిలబడతా, మీరు ఏం చేసినా నేను క్రీస్తే, చంపుట మీకు సాధ్యమైతే చచ్చిపోవడానికి నేను సాధ్యమవుతా. అంటే ఇంత బలత్కారము, అంటే మీరు చంపేంత బలత్కారం ఉంటే నేను చచ్చిపోయేంత బలత్కారుణ్ణి. ఇది కదా బలత్కారము. ఈ బలత్కారులు వీళ్ళు ఈ బలత్కారం చేత పరలోక రాజ్యం పట్టుకుంటారు కావచ్చు అని నాకు అనిపించింది. ఓకే, అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బలాత్కారుల చేత పట్టబడుతున్నది. బలాత్కారులు ఎవరు? మెయిన్ కాన్సెప్ట్ ఇది. ఒకే వచనంలో రెండు మీనింగ్స్ అనేటువంటివి. ఇప్పుడు పరలోక రాజ్యం బలాత్కారుల చేత పట్టబడుచున్నది అంటే మనము వాళ్ళ ద్వారాన్ని మోయడానికి ప్రయత్నం చేస్తున్నారు, వెంటనే ఆక్రమించుకొనుచున్నారు అనగానే మీ ఉద్దేశం ప్రకారము అంటే బలమైన విశ్వాసంతో తెగించినటువంటి వాళ్ళు దానిలోకి వస్తున్నారు. వాళ్ళు ఎంత అపోజ్ చేస్తున్నారో అంతకు మించిన బలత్కారంతో వీళ్ళు పరలోక రాజ్యాన్ని పట్టుకుంటున్నారా. ఇప్పుడు ఈ అపోస్తలైన శిష్యులు కావచ్చు, అపోస్తలుడు శిష్యులు కావచ్చు, అపోస్తలైన పౌలు కావచ్చు, ఆనాటి నుండి ఈనాటి వరకు క్రీస్తు కొరకు హతసాక్షి మరణం పొందిన వాళ్ళు కావచ్చు. అంటే బలాత్కారులు అంటే వీళ్ళు బలాత్కారులు కాదు, వీళ్ళు ప్రభు శిష్యులు, ప్రభు కొరకు హతసాక్షులు. బలాత్కారులు అంటే మాటకు అర్థం ఏంటది? బలాత్కారం అంటే ఇష్టం లేకపోయినా దాన్ని రుద్దడం, లేదా అంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మా ఐడియాలజీని రుద్దటం. వీళ్ళు ఇష్టపడి చనిపోతున్నారు, వీళ్ళు ఇష్టపడి పరలోక రాజ్యం కొరకు ఇష్టపడి చనిపోతున్నారు, ఇష్టపడి అది కావాలి అని చెప్పేసి అని ఇష్టముతో ముందుకు వస్తున్నారు. బలాత్కారముగా అనేటువంటిది బలాత్కారముగా లోపలికి యేసుక్రీస్తు ప్రభు వారు ఫ్రీగా నీకు పరలోక రాజ్యం నువ్వు పరిగెత్తి తీసుకునేది కాదు. అది పరలోక రాజ్యము పరిగెత్తి నేను పట్టుకోవడానికి నేను పోయి గుంజుకునేది కాదు. రైట్. పరలోక రాజ్యం మనకి బహుమతిగా ఇవ్వబడింది. యేసునందు విశ్వాసం ఉంచిన వానికి నిత్య జీవం అనేటువంటిది బహుమతిగా ఇవ్వబడింది, ఉచితముగా ఇవ్వబడింది. బలాత్కారం అంటే ఎప్పుడు పట్టుకొచ్చుకోవాలి మనం బలాత్కారము? నువ్వు ఇవ్వకపోయినా, నువ్వు నాకు అనుగ్రహించకపోయినా, నీకు ఇష్టం లేదు అయినా కూడా నీ మీద పడి నాకు అది కావాలి అని చెప్పేసి గుంజుకొచ్చుకోవాలి నేను. అది బలాత్కారం. బలాత్కారంగా ఆక్రమించుకోండి నీ ఆస్తిని. నేను నిన్ను నెట్టి దొబ్బేసి నిన్ను బెదిరించి నీ మీద ఒక రకంగా చెప్పాలంటే దాడి చేసి నేను పక్కగా నెట్టి నీ స్థానాన్ని ఆక్రమించుకుంటున్నా బలాత్కారముగా. పరలోక రాజ్యము దేవుని బిడ్డలకి ఒక బహుమతిగా ఇవ్వబడింది. నీకు అదే ఆ బహుమతిగా నువ్వు దానిని నీకు ఇవ్వకపోతే, దేవుడు నీకు అనుగ్రహించకపోతే, నీకు అందకపోతే, నువ్వు పొందుకోలేకపోతే నువ్వు బలవంతంగా గుంజుకోవాలి దేవుని దగ్గర అని దేవుడు నీ కొరకు సిద్ధం చేసిన అంటాడు. అది కూడా ఏమంటాడు? సృష్టి మొదలుకొని మీ కొరకు సిద్ధము చేయబడిన దేవుని రాజ్యములో ప్రవేశించండి అంటాడు. ఈ పరలోక రాజ్యము దేవుని బిడ్డల కొరకు సృష్టి ఆరంభంలోనే, మత్తయి సువార్త 25వ అధ్యాయము ఆ ధవళవర్ణ సింహాసనం దగ్గర కుడివైపు సృష్టి ఆరంభం నుండి మీ కొరకు సిద్ధపరచబడిన దేవుని రాజ్యంలో ప్రవేశించండి అంటాడు. ఫ్రీగా రండి, మీరు నా కొరకు బతికేరున్నాడు. బలవంతంగా పట్టుకోవాల్సిన అవసరం ఒక క్రైస్తవునికి పరలోక రాజ్యాన్ని బలవంతంగా ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదు. అది మన కొరకు ఫ్రీగా ఇవ్వబడింది. ఒకటి. నెంబర్ 2, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే దాన్ని బలవంతంగా గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఈ మత సంబంధమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బలవంతంగా దాన్ని లాక్కొని మా వైపు తిప్పుకోవాలి, మా సైడ్ ఉండాలి, మా కళ్ళే ఉండాలి. మధ్యలో నువ్వే కూడా కొత్త బోధ తీసుకొచ్చి మొదలు పెట్టావు, ఇప్పుడు మా కృషిలు పోతాయి,
మా ఆధిపత్యం పోతుంది, మా స్థలం పోతుంది, రోమిలు వచ్చి మా స్థలాన్ని గుంజుకుంటారు, ఆక్రమించుకుంటారు. ఇప్పుడు మనం ఉట్టిలం అయిపోతాం. అందుకని వాళ్ళు పరలోక రాజ్య వ్యాప్తిని అడ్డుకుంటున్నారు. అయితే ఇక్కడ మీరు చెప్పిందంతా నేను ఏకీభవిస్తూ దీనికి నేను ఇంకొక సమాధానం చెప్పాలనుకుంటాను. వాళ్ళ అధికారం కోసము, వాళ్ళ కుర్చీల కోసము ఎంత బలాత్కారంగా దేవుని రాజ్యాన్ని మూసేస్తున్నారో అంతకు మించిన బలాత్కారంతో వీళ్ళ ఎదుర్కొంటాలని అనుకోవచ్చు కదా. అంటే ఆ హింసను, ఆ శ్రమను అపోస్తలుడైన పౌలు గారు వీళ్ళను ఈ నామమున ప్రవచించద్దు, బలాత్కారం మీదనే వీళ్ళు బలాత్కారం చేస్తున్నారు అని నా ఒపీనియన్. ఓకే, వాళ్ళు ఎంత బలాత్కారంగా దేవుడి రాజ్యాన్ని మూసేస్తారో వీళ్ళు అంతకు మించిన బలాత్కారంతో దేవుడి రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారు. నువ్వు చెప్పితే చంపేస్తావు నిన్ను, నువ్వు యేసు నామమున ప్రవచించే చంపేస్తావు నిన్ను, నువ్వు చంపేయి, నేను క్రీస్తు కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇది కూడా ఒక రకమైన ఆ బలాత్కారం మీదనే తెగింపు, బలాత్కారం, ఆ బలాత్కారం మీదనే బలాత్కారం చూపెట్టిలా వీళ్ళు అనే విధంగా నా రకంగా కూడా దాన్ని మనము సెకండ్ ఒపీనియన్ గా తీసుకోవచ్చు. సెకండ్ ఒపీనియన్ గా అంటే ఇది ఇంటర్ప్రిటేషన్ ఎట్లా అంటే వాళ్ళు దేవుని రాజ్యాన్ని మూయటానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుని ఎప్పుడైతే వాళ్ళు మూయటానికి ప్రయత్నం చేస్తున్నారో దేవుని బిడ్డలు దాన్ని ఎదుర్కొని దాడి చేసి వాళ్ళ చేతుల్లోంచి బలవంతంగా గుంజుకొని దానిలోనికి ప్రవేశించడానికి ప్రయత్నము చేయొచ్చు. వాళ్ళు బలాత్కారంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మీద ఇక్కడ పరలోక రాజ్యాన్ని వాళ్ళ మీద వాళ్ళకి ఎగనెస్ట్ గా, పరలోక రాజ్యం వరకు వాళ్ళకి ఎగనెస్ట్ గా బలాత్కారం అంటే బలవంతంగా వాళ్ళని ఎల్లగొడుతూ దాన్ని ఆక్రమించుకుంటున్నారు అనేటువంటిది కూడా మనము దానికి ఒపీనియన్ గా చెప్పొచ్చు. ఎట్లాగంటే దీనికి ఎలాంటి ఇంటర్ప్రిటేషన్, కనాను వాగ్దానం చేయబడింది, వాళ్ళు అక్కడ కొంతమంది సెటిల్ అయి ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళు బలవంతంగా వాళ్ళని ఎల్లగొట్టి దాన్ని ఆక్రమించుకొని ఒక పోలిక ఈ సందర్భానికి అట్లా కూడా మనము అంటే అన్వయించుకోవచ్చు అట్లా కూడా. సో ఒకటే అనేటువంటిది కాకుండా అటు వాళ్ళు బలాత్కారంగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అంతకు మించిన బలాత్కారంతో వీళ్ళు ప్రకటిస్తారు, క్రీస్తుని ప్రకటిస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక వచనము మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే యోహాను కాలము వరకు పైన 12 వచనం, బాప్తిస్మం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు, ఈ టైం ఫ్రేమ్ చాలా ప్రాముఖ్యం. ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారు బోధ చెప్తున్న టైం వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ టైం ఫ్రేమ్ చాలా క్లియర్ గా మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అంతకుముందు ఒక 5 సంవత్సరాలు వేసుకోండి, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు మొదలు పెట్టాడు పరిచర్య. అప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడి ఇప్పటి వరకు పరలోక రాజ్యాన్ని బలాత్కారంగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ టైం ఫ్రేమ్ లో ఉన్న వాళ్ళు ఎవరు? ఆ టైం ఫ్రేమ్ లో బలాత్కారంగా దేవుని రాజ్యాన్ని మూస్తున్న వారు ఎవరు? ఆ టైం ఫ్రేమ్ లో దేవుని యొక్క రాజ్యానికి విరోధంగా బలవంతంగా దాన్ని ఇది మాకు రావాలి, మా వైపు, మాలో మాది స్థానం అని ఆ స్థానం కొరకు ప్రయత్నం చేసిన పోటీ పడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? ఆ టైం ఫ్రేమ్ చాలా ప్రాముఖ్యం. అంతకుముందు యోహాను ముందు బోధ ఎట్లా, ఆ యోహాను తర్వాత బోధ ఎట్లా, ఎప్పుడైతే ఈ టైం ఫ్రేమ్స్ ని బేస్ చేసుకుంటే మనకి రిలీజియస్ నాయకులు అనేటువంటిది కొద్దిగా మనకి యాక్టివ్ గా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. తర్వాత దేవుని రాజ్య వ్యాప్తిని ఎవడు అడ్డుకోలేడు ఇక. అవును, ఇప్పుడు అడ్డంకులు సృష్టిస్తున్నారు కానీ దాన్ని అడ్డుకునేంత కెపాసిటీ ఎవరికి లేదు, ఈ భూమి మీద ఈ రోజు వరకు ఎవరికి లేదు. ఓకేనా?